ఆధునిక ప్రపంచం, పెరుగుతున్న జనాభా, హై స్పీడ్ వెహికల్స్, ట్రాఫిక్ సమస్యలు, మేజర్ యాక్సిడెంట్స్ ఇలాంటివి అనుకోకుండా మన బంధువులకు గాని మన దగ్గర వాళ్లకు గాని జరిగితే ఊహించుకోవడానికి భయమేస్తోంది కదూ. ఒకవేళ అదృష్టం బావుండి ప్రాణాలు మిగిలినా కొన్ని ప్రాబ్లమ్స్ ను ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది. వీటిల్లో కొన్ని ముఖకండరాలు దెబ్బతినడం, ఫేషియల్ బోన్స్ ఫ్రాక్చర్ అవడం, గుర్తుపట్టడానికి వీలు లేకుండా డ్యామేజ్ జరిగే అవకాశాలు, క్రాష్ ఇంజురీస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, విజువల్ ప్రాబ్లమ్స్, పుట్టుకతో జంతులోపాలతో వచ్చే వ్యాధులు, క్లిప్డ్ లిప్, క్రానియా ఫేషియల్ క్లిప్స్, కాంటినెంటల్ మోల్స్, హోమోంజియోమాస్, బర్త్ మార్క్స్, హెరిమోల్స్, పెరుగుతున్న క్యాన్సర్లు, అలాగే పలు రకాల దవడలకు సంబంధించిన ట్యూమర్స్, పుట్టుకతో వచ్చే దవడలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇలా ఇన్ని రకాల సమస్యలు ఎవరిని సంప్రదించాలి? ఈ ఖర్చులు మనం భరించగలమా? వీటికి సమాధానం కావాలంటే మీరు రీకాన్ గ్రూప్ను సంప్రదించాల్సిందే. ఈ గ్రూప్ గురించి వారేమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. రీకాన్ అంటే రీకన్స్ట్రక్షన్ అని అర్థం. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ సౌత్ ఇండియా ఒక 4 యంగ్ డాక్టర్స్ ఇంక్లూడింగ్ మీ వీ కేమ్ ఫార్వర్డ్ టు లాంచ్ దిస్ యూనిక్ ప్రోగ్రామ్ కాల్డ్ రీకాన్. సో ఈ రీకాన్లో ఏదైనా యాక్సిడెంట్స్ కానీ ఆర్ జన్యుపరమైన లోపాలు కానీ ఆర్ రకరకాల యాక్సిడెంట్స్ వల్ల బర్న్స్ కానీ వీటితో వచ్చే రకరకాల డిఫెక్ట్స్ని మళ్ళీ మేము రకరకాల ఆపరేషన్లతో అండ్ యూజింగ్ మోడర్న్ టెక్నాలజీ మళ్ళీ వాళ్ళలో చిరునవ్వు తీసుకురావడానికి చేసే ఈ చిన్న ప్రయత్నమే రీకాన్. ఈ రికాన్ టీంలో 2 గ్రూప్స్ ఉన్నాయి, మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ. బోత్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఏరియాస్. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ యాక్చువల్లీ ద మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ గ్రూప్. మేము 3 సర్జన్స్ ఉన్నాం మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ గ్రూప్లో. అండ్ వీఆర్ ఆల్ యాక్చువల్లీ స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ ట్రీటింగ్ ద ఫేషియల్ ఏరియా పర్టికులర్గా. ఈ ఫేషియల్ ఏరియాలో రకరకాల డిఫార్మిటీస్ ఇందాక చెప్పినట్టు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే కనుక కాస్మెటిక్ ఇష్యూస్ కానీ లేకపోతే కనుక మామూలు చిన్నవి పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏవైనా కానీ రకరకాల ఏరియాస్లో మేము ట్రైన్ అయ్యి వచ్చి ఒక ప్లేస్లో వీఆర్ వర్కింగ్ టుగెదర్ సో దట్ వీ కెన్ గివ్ ద బెస్ట్ ఆఫ్ ది పాసిబుల్ ట్రీట్మెంట్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీస్ టు ద పేషెంట్. మేము యాజ్ అ సర్జన్స్గా చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ఆపరేట్ చేస్తున్నాం. ఈ సర్జరీస్ చాలామందికి ఒక మిస్ ఒపీనియన్ ఉంటుంది. ఓన్లీ చాలా కాస్ట్లీ సర్జరీస్, కొంతమంది ఎఫర్ట్ చేయగలుగుతాం అనుకుంటారు. సో దేర్ వీ ఫెల్ట్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే మా వాళ్ళకి మేము చేయలేమనే ఒక సదుద్దేశంతోనే ఈ సర్జరీస్ ఏదైతే కొన్ని లక్షల రూపాయల ఖరీదే సర్జరీస్ని మనము అతి తక్కువ ఖర్చులో, అంటే చాలా సామాన్యుడికి అందుబాటు అయ్యే ఖర్చులో, ₹1000 ఖర్చులోనే మన రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ని తయారు చేసాం. ఈ టీమ్ కాన్సెప్ట్ ఏంటి అంటే అందరూ కలిసి మోస్ట్ ఎఫోర్డబుల్ ప్రైస్లో పేషెంట్కి బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఇవ్వాలని మా ఉద్దేశం. దానివల్లనే ఒక 2 టీమ్స్ ఇలా కలిసి చేయడం కారణం. అయితే మేము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర ట్రైన్ అయ్యి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఒక్క రూఫ్ కింద మీకు అన్ని రకాల ట్రీట్మెంట్స్, అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి, బెస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇందాక చెప్పినట్టు మీకు అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ మేము ఎగ్జాంపుల్స్ చెప్తాం. మేము చేసిన కేసెస్ ఎటువంటి కేసెస్, మీకు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని మీకు చూస్తుంటే మీ స్లైడ్స్లో మీకే అర్థమవుతుంది. అంటే పర్సన్ ఆపరేషన్ ఈ సర్జరీ వల్ల విచ్ ఆర్ యాక్చువల్లీ వెరీ సేఫ్, ఎటువంటి ప్రమాదకరమైన ఆపరేషన్స్ కాదు. ఇప్పుడున్న ఫెసిలిటీస్ తోటి పేషెంట్ నెక్స్ట్ 2 days 3 daysలో దే కెన్ వాక్ బ్యాక్ హోమ్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ దే విల్ అండర్గో లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లైఫ్. అంటే ఫేస్ చూడటం కోసమే కాదు, సైకలాజికల్గా, సోషల్ ఆస్పెక్ట్గా ఎన్ని విధాలుగానూ చూసినా కానీ దే విల్ అండర్గో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దేర్ఫోర్ దే విల్ బి ఏబుల్ టు లివ్ దేర్ లైఫ్ మోర్ కాన్ఫిడెంట్లీ అండ్ విత్ లాట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ రీకాన్లో ఉండే ఈ డాక్టర్స్ ముందు
రకరకాల హాస్పిటల్స్లో వర్క్ చేసేవాళ్ళం. వీ యూస్ టు వర్క్ ఇన్ సో మెనీ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ వర్క్ చేసిన గ్రూప్ ఇది. చాలా ఎక్స్పీరియన్స్డ్ గ్రూప్. సో మనం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలంటే ఈ కాస్ట్లీ హాస్పిటల్స్లో మనము ఈ తక్కువ కాస్ట్ని ఇవ్వలేము. సో వీఆర్ సెర్చింగ్ ఫర్ వన్ లో కాస్ట్ అండ్ హ్యావింగ్ ఎ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ కోసం వెతుకుతున్నప్పుడు వీ ఫౌండ్ వన్ ప్లేస్, ఒక చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో, ఈ పొల్యూషన్ దూరంగా మనకు వీ సెలెక్టెడ్ హాస్పిటల్ ఇన్ బాలాపూర్. అంటే దిస్ బాలాపూర్ ఈజ్ వెరీ నియర్ టు ఎల్బీ నగర్. సో రీచబుల్ ఏరియాలో ఓం సాయి హాస్పిటల్స్ అనే ఒక 100 బెడ్ హాస్పిటల్ని ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి ఎంచుకున్నాం. ఈ హాస్పిటల్ ఫెసిలిటీ ఏంటంటే చాలా హై ఎండ్ హాస్పిటల్, టెక్నాలజీ, సర్వీసెస్ అంతా మనకు కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది. కాకపోతే రేట్స్ విషయానికి వచ్చేసరికి మనకు వాళ్ళ హాస్పిటల్ మేనేజ్మెంట్తో ఈ ప్రోగ్రామ్తో మనకు తక్కువ ఖర్చుకే ఈ సేవలు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించడం వల్ల ఈ పర్టికులర్ హాస్పిటల్ని మనం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి ఎంచుకున్నాం. మొహం అనేది రకరకాల ఎముకలతోటి ఫామ్ అయినది. ఇప్పుడు బాడీలో అన్నిటికంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ అండ్ వెరీ స్మాల్ బోన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫేస్. అండ్ ఈ బోన్స్ అనేవి ఎదుగుదలలో ఒక్కొక్క బోన్కి కోఆర్డినేషన్ లేకుండా రకరకాల డైరెక్షన్స్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే కింద దవడ చాలా పెద్దగా పెరిగిపోవచ్చు, లేకపోతే పైన దవడ పెద్దగా పెరిగిపోవచ్చు. దానివల్ల పళ్ళు బయటికి ఎక్కువగా కనబడచ్చు, లేకపోతే కింద దవడ అసలు పెరగకపోవడం కావచ్చు. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే పర్సన్ ఫేస్ ఒక్కొక్కది డిఫరెంట్గా రావటము, ప్లస్ దానివల్ల చాలా అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. కొంతమందికి రాత్రిపూట నిద్రపోయినప్పుడు గురుక ఎక్కువ రావటము, ఎందుకంటే కింద దవడ అసలు పెరగలేదు, దానివల్ల లోపల నాలికకి ప్లేస్ లేకపోవడం వల్ల. అది కాకుండా పైన పళ్ళు ఎత్తుగా కనిపించి చిగుళ్ళు నవ్వినప్పుడు అసహ్యంగా కనిపించడము, ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ చాలా రొటీన్గా జరుగుతుంటాయి, ఎందుకంటే ఇన్ని బోన్స్ కోఆర్డినేటెడ్గా ఫేస్లో ఒకసారి సిస్టమేటిక్గా పెరగటం అనేది చాలా చాలా రేర్ థింగ్. ఇప్పుడు మన దేశంలో యాక్సిడెంట్స్ అనేవి చాలా రొటీన్గా జరుగుతాయి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేవి. అండ్ ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్లేస్ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఫేషియల్ బోన్స్, మొహానిలో ఉన్న ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే పర్సంటేజ్ చాలా ఎక్కువ. ది వేరియస్ రీజన్స్, హెల్మెట్ పెట్టుకోకపోవడం కానీ, సీట్ బెల్ట్ రూల్స్ స్ట్రిక్ట్గా లేకపోవడం వల్ల కానీ, దేనివల్ల అయినా కానీ ఫేషియల్ బోన్స్ అనేవి చాలా రొటీన్గా ఫ్రాక్చర్ అవుతాయి. ఈ ఫేషియల్ బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ముఖము ఆకారం మొత్తం మారిపోతుంది. ఈ ఆకారాన్ని మళ్ళీ తిరిగి ఇంతకు ముందు మొహాన్లాగా తీసుకురావటం అనేది ఒక స్పెషల్ స్కిల్. అండ్ ఈ స్పెషల్ స్కిల్ కోసం అనేసి స్పెషల్లీ ట్రైన్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ టుగెదర్ సాఫ్ట్ టిష్యూస్, అంటే చర్మము ప్లస్ లోపల ఉన్నటువంటి ఎముకలు సరిగా పొజిషన్లో కరెక్ట్గా రావడం కోసమని ఒక ప్రయత్నం రికాన్ టీమ్. ఇప్పుడు విజువల్లో చూస్తున్న కేసు ఇంకొక ఎగ్జాంపుల్. ఈ చిన్న బాబు మీరు చూస్తున్నారు, మొహం మీద ఎంత పెద్ద పుట్టుమచ్చలతోటి, చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మనకి చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం ఒక విధంగా చెప్పాలంటే భయంకరంగా కూడా ఉంది. ఇది మేము కేవలం బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు చూసి ఈ బాబుని మా అంతది మేమే అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పాము. వీళ్ళకి విశేషం ఏంటంటే ఈ పేరెంట్స్కి ఇలాంటి ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేయొచ్చు అన్న విషయం కూడా తెలియదు. అలాగే ఆ బాబుని పెట్టుకొని పాపం వాళ్ళు ఊరూరా తిరుగుతూ ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడిపోతున్నారు. అండ్ దీనివల్ల ఆ బాబుని వాళ్ళ రిలేటివ్స్కి చూపించడం కానీ, లేకపోతే బయట ఎక్కడికైనా పంపించడం కోసం కూడా చాలా మొహమాట పడుతున్నారు. అండ్ బయట వాళ్ళు కూడా దగ్గర తీసుకోవడం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి మేము ట్రీట్మెంట్ చేసి కంప్లీట్గా ఈ బాబు ఫేస్ నార్మల్ ఫేస్కి తీసుకురావడం జరిగింది. మీరు నెక్స్ట్ విజువల్లో చూస్తున్నారు కదా ఇమేజ్, ఇది ఆపరేషన్ చేసిన తర్వాత చర్మం అది ఏదైతే కనుక మచ్చ ఉందో ఆ మచ్చను తీసేసి తొడ నుంచి చర్మం తీసి అక్కడ ఎక్కడైతే మచ్చ ఉందో ఆ చర్మం అక్కడ వేయటం జరిగింది. కలర్ కొంచెం తేడా ఉన్నా కానీ చర్మం కలరు, మొహం మాత్రం నార్మల్గా ఉండి ఈ బాబు తర్వాత మామూలుగా స్కూల్కి వెళ్ళడం జరిగింది, మామూలుగా అందరి పిల్లలతో కలిసి ఆడుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు 3 ఏళ్ళు అయింది ఆపరేషన్ అయ్యి, అండ్ హీఈస్ లీడింగ్ హిజ్ నార్మల్ లైఫ్ లైక్ ఎనీ అదర్ కిడ్. దిస్ ఈజ్ వాట్ ఏ టీమ్ అప్రోచ్ క్యాన్ డూ టు ఏ పేషెంట్. ఏంటి ఈ ఆపరేషన్ వల్ల యూజు?
అంటే మీరు అనుకోవచ్చు ఏంటి ఎందుకు చేయించుకోవాలని. సరే యాక్సిడెంట్ అయిన వాళ్ళకైనా ఓన్లీ అట్లా అవసరం లేదండి. నార్మల్ పీపుల్స్లో కూడా రకరకాల డిఫార్మిటీస్ ఉంటాయి, పుట్టుకతో వస్తాయి. కొంతమందికి చెవులు పెద్ద ఉండడం, లేకపోతే ముక్కు మీద పెద్ద మచ్చ ఉండడం, పెద్ద పెద్ద మచ్చలు, రకరకాల ప్రాబ్లమ్స్. అది చిన్నదే ఉండొచ్చు, బట్ ఆ పర్సన్కి అది ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. దాంతో వాళ్ళు సోషల్గా దే కాంట్ మూవ్ ఫార్వర్డ్. సో ఇది డోంట్ థింక్ దట్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ అబ్నార్మాలిటీస్. ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఈ రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. వాటికి కూడా వీ హ్యావ్ ఎ సొల్యూషన్. అది చెవులే కావచ్చు, ముక్కే కావచ్చు, కన్నే కావచ్చు, పెదాలే కావచ్చు, ఏదైనా మొహంలో ఉండే రకరకాల పార్ట్స్ అన్నిటికి కూడా వీల్ డూ ఇంప్రూవైజేషన్ సో దట్ వీల్ బ్రింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ in the patient so that he can be a better productive person in society. సో మీకు ఈ రికాన్ గ్రూప్ని ఎలా సంప్రదించాలి, ఏ టైంలో రికాన్ ఫంక్షన్ చేస్తుందంటే, ఇది ఎల్బీ నగర్ నుంచి చాలా అప్రోచబుల్ ప్లేస్లో తీసుకున్నాం. ఇది ఒక 10-15 minutes డ్రైవ్ ఫ్రమ్ ఎల్బీ నగర్. సో కాంటాక్ట్ నెంబర్స్ మీకు ఈ విజువల్లో ఇవ్వడం జరుగుతుంది. 24/7 ఎమర్జెన్సీస్ కూడా మీరు డైరెక్ట్గా ఈ కాంటాక్ట్ నెంబర్ చేసినట్టయితే మాలో వన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దీనికి 24/7 కాల్ సెంటర్ విల్ హెల్ప్ యూ టు గైడ్. మీ అడ్రస్ కానీ మిమ్మల్ని ఇక్కడ ఈ ప్లేస్కి ఎలా రావాలనేది విల్ గైడ్ యూ ఇన్ ఎ బెటర్ వే. దాంతోపాటుగా దిస్ హోల్ థింగ్ వీఆర్ డూయింగ్ యాజ్ ఎ కార్పొరేట్ కామన్ మ్యాన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీలా చేస్తున్నాము. సో దెర్ ఇస్ వెరీ లిటిల్ కమర్షియల్ కంటెంట్, కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా ఈ ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రక్షన్ అండ్ మ్యాక్సిలోఫేషియల్లో ఫస్ట్ టైం ఇన్ ద టోటల్ ఎంటైర్ ఏపీలో ఈ రకమైన గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ప్రతిరోజు కొన్ని వందల మంది రోడ్ యాక్సిడెంట్స్ కు గురవుతున్నారు. వీళ్లల్లో కొంతమందికైనా చేతనైన సాయం చేయడానికి రీకాన్ సిద్ధంగా ఉంది. మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్, మాక్సిలోఫేషియల్ సర్జరీస్ వంటి ఆధునిక వైద్యాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఈ యంగ్ డాక్టర్స్ చేసే ఈ వినూత్న ప్రయత్నం ఎంతైనా అభినందనీయం. థ్యాంక్స్ అండ్ గుడ్ లక్ రీకాన్.